హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. గోదాదేవి బాధపడుతూ, మీ మీదున్నది భక్తి కాదా స్వామి? నేను మీకు భక్తురాల్ని కాదా? ఆ అర్హత లేదా స్వామి? ఇంతలో విష్ణుమూర్తి ప్రత్యక్షమే. గోదాదేవి ఒక్కసారి చూడు స్వామి, మీరు నా కోసం నా దగ్గరికి ప్రత్యక్షమయ్యారా? చిన్నప్పటి నుంచి మీకే పూజలు చేస్తున్నాను, నా ముర ఆలకించి ప్రత్యక్షమయ్యారు. ఈ భక్తురాలికి ఇంకేం కావాలి స్వామి? అదొక చిన్న విన్నపం స్వామి. చిన్నప్పటి నుంచి నేను మీకు పూజలు చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలీదు కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది. మీతోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది స్వామి. నా మాటను ఆలకించి స్వామి నన్ను పెళ్లి చేసుకోండి. ఇది విని విష్ణుమూర్తి చాలా సంతోషపడుతూ, తదాస్తు, నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అనుకుంటూ ఇక పూజారి కథ అంతా చెప్తుండగా ఇక రమాదేవి కోపంతో, పూజారి గారు, మీరు చెప్పే కథ చాలా బాగుంది, ఎనీ టైం మాకు లేదు పంతులు గారు. పూజారి కోపంతో, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఈ గోదాదేవి కథ పూర్తిగా వింటే మీరు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారమ్మా. అయ్యో పూజారి గారు, టైం లేదని చెప్తున్నాను కదా. హర్ష, పదండి ఇంటికి వెళ్దాం. ఏంటి రమా, అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? పూజారి గారేమో గోదాదేవి కథ చెప్తుంటే మధ్యలోనే వెళ్తామంటున్నావేంటి? అసలు నీకేమైంది రమా? చూడండి హర్ష, ఇంటికి వెళ్దామని చెప్పాను కదా, పదండి. ఇక జగదీష్ కోపంతో, రమా నీకు పిచ్చి పెట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో అన్నయ్య, ఒక్కసారి అది చూడు, ఆ రామచంద్రయ్య ఉన్నాడు. మనల్ని చూశాడు, మనల్ని చంపడానికి వస్తున్నాడేమోనని భయంగా ఉంది. ఇప్పుడు గనక వాడు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తే ఇక హర్షకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను వేణుగోపాల్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కూడా కన్నాను. బిడ్డను చెత్త కుప్పలు పడేశాను. ఈ విషయం రామచంద్రయ్య కూడా తెలుసు. ఒకవేళ కనుక వాడు వచ్చి హర్షకు చెప్పేస్తే తలుచుకుంటే భయంగా ఉంది అన్నయ్య. పదన్నయ్య, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. అత్తయ్య గారు, ఏమైంది అసలు? మీరే కదా గోదాదేవి కళ్యాణం చూసినా, గోదాదేవి కథ విన్నా అంత మంచి జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పుడేంటి సగంలోని ఇంటికి వెళ్దామంటున్నారు? అంటే నిషా, కాస్త నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. నువ్వు ఉంటే ఉండు, నేను తర్వాత వస్తాను అనుకుంటూ రమాదేవి జగదీష్ వెళ్తుండగా ఇంతలో రామచంద్రయ్య చూసి, ఓసే రమాదేవి, జగదీష్ నా నుంచి ఎక్కడ తప్పించుకోవాలని చూస్తున్నారు? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను, మీ అంతు తప్పకుండా చూస్తాను. రమాదేవి, నువ్వు మనిషివి కాదు, ఒక రాక్షసివి. నువ్వు కన్న తల్లివి కాదే, రాక్షస తల్లివి. నీకు వేణుగోపాల్ ఇష్టమని చెప్పి వేణుగోపాల్ని పెళ్లి చేసుకున్నావు, ఒక బిడ్డను కూడా కన్నావు. ఆ తర్వాత పెళ్ళైన కొద్ది రోజుల్లో వేణుగోపాల్ నచ్చలేదని చెప్పి బిడ్డను కూడా వదిలేసి వెళ్ళిపోయావు కదా. మరి బిడ్డ పరిస్థితి ఏంటి, ఎలా బ్రతుకుతుందని ఒక్కసారైనా ఆలోచించలేవా? ఏ రామచంద్రయ్య, నా విషయాలు నీకెందుకు? నాకు తెలిసే నీ జిత్తుల మారు నక్క వేషాలు. ఇంకో ధనవంతుడు దొరికాడని తెలిసి నా ఫ్రెండ్ అయిన వేణుగోపాల్ని వదిలిపెట్టి వేరే అతన్ని పెళ్లి చేసుకున్నావు కదా. అన్నా, వీడు నా అసలు రంగు బయట పెట్టేలా ఉన్నాడు. ఇద్దరం కలిసి వీడిని కిడ్నాప్ చేద్దామన్నా. చెల్లమ్మ, మనం ఆ పని చేయలేం, వీడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి తప్పించుకోవడమే బెస్ట్, పద చెల్లమ్మ అనుకుంటూ రామచంద్రయ్య నుంచి తప్పించుకొని వెళ్తుండగా ఇంతలో ప్రేమ్ అడ్డుగా వచ్చి, ఏంటి అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? అంటే బాబు, అది ఏం లేదులే బాబు, నీకు చెప్పిన అర్థం కాదు. అంకుల్, మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, పదండి. ఏంటి లాయర్ బాబు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పాను కదా అంకుల్, సర్ప్రైజ్ అని. ఏమో చామంతి వాళ్ళమ్మని తీసుకొని ఇక గుడికి రాగానే శ్యామల తన సైగలతో మాట్లాడుతూ, చామంతి, ఈ గుడికి ఎందుకు తీసుకొచ్చావే? ఏమో అమ్మ, నాకు కూడా తెలియదు. చిన్నబాబు గారు ఈ గుడికి తీసుకురమ్మని చెప్పారు. కొద్దిసేపు ఆగమ్మా, అసలు చిన్నబాబు గారు ఏం చేయాలనుకుంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటుండగా ఇక ప్రేమ్ వెంటనే రామచంద్రయ్యను తీసుకురాగానే చామంతి చూసి ఒక్కసారిగా సంతోషపడిపోతుంది. నాన్న, నువ్వు జైలు నుంచి బయటికి వచ్చావా? చాలా సంతోషంగా ఉంది నాన్న. నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? బాగుంది కదా? టైం టు టైంకు అన్నం తింటున్నావు కదా? ఓ విషయం తెలుసా నాన్న, నేను కోర్టులో కేసు గెలిచాను. ఇక నువ్వేం బాధపడకు నాన్న, నేను కూడా పెద్ద లాయర్నై నేను తప్పకుండా విడిపిస్తాను. ఎవరికి శిక్ష పడాలనో వారికి శిక్ష పడేలా చేస్తాను నాన్న. తెలిసి చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నువ్వు పెద్ద లాయర్ అవుతావు, నన్ను తప్పకుండా జైలు నుంచి విడిపిస్తావు.
చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తల్లి, నీ పట్టుదల ఏంటో నాకు బాగా తెలుసు. చిట్టి తల్లి, నా బంగారు తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతిరోజు మీ గురించి తలుచుకుంటూ ఏడవని రోజు లేదు. అమ్మ చామంతి నన్ను జైలు నుంచి విడిపించింది ఈ లాయర్ బాబే. ఇక చామంతి బాధపడుతూ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, చిన్నబాబు గారు దయచేసి నన్ను క్షమించండి. మీరు మా నాన్నను జైలు నుంచి విడిపిస్తారని కళ్ళు కూడా ఊహించలేదు. మిమ్మల్ని ఎంతో పొరపాటు పడ్డాను, అపార్థం కూడా చేసుకున్నాను. కానీ మీకు కూడా మంచి గుణం ఉందని అర్థమైంది. సరే చామ్, నాతో తర్వాత మాట్లాడచ్చు. ముందు మీ నాన్నతో టైం స్పెండ్ చేయి. సాయంత్రం వరకే మీ నాన్నకు టైం ఉంది. ఆ తర్వాత మీ నాన్నను జైలుకి తీసుకెళ్ళాలి. అలాగే బాబు గారు. నాన్న, ఎన్ని రోజులైందో నా చేతి వంట తినక. ఆ దేవుని కోసమని పాయసం తీసుకొచ్చాను. అదేంటో తెలియదు కానీ పాయసం అంటే నీకు చాలా ఇష్టం కదా నాన్న. తిను నాన్న. బంగారు తల్లి, తింటానమ్మా. శ్యామల, ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానే. నీ ఆరోగ్యం జాగ్రత్త, అసలే నీ ఆరోగ్యం బాగుండదు. అమ్మ చామంతి, ఆ పాపిష్టి రోజా ఎక్కడుంది? అదెందుకునమ్మా, నిన్ను చూసినప్పుడల్లా ఆ పాపిష్టిది గుర్తుకొస్తుంది. సొంత నాన్ననే చంపాలనుకుంది. దాన్ని నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. నువ్వేమో నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ నాన్నను బయటికి రప్పించాలని ప్రయత్నిస్తున్నావు. కానీ నీ అక్క నన్ను చంపాలని, నన్ను జీవితాంతం జీవిత ఖైదీలో ఉంచాలని ఆలోచిస్తుంది. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో అర్థమవుతుందమ్మా. నాన్న, ఇప్పుడు అక్క గురించి ఎందుకు తీస్తున్నావు? సరే అమ్మా, ఆ పాపిష్టి గురించి ఎందుకో తెలీదు కానీ గుర్తుకొచ్చింది. లాయర్ బాబు, నీ వల్లే నా బిడ్డను చూస్తున్నాను. ఎందుకో తెలీదు కానీ నా మనసు చాలా సంతోషంగా ఉంది లాయర్ బాబు. సరే అంకుల్, మీరు మాట్లాడుకోండి, నేను తర్వాత వస్తాను. లేదు బాబు, నువ్వు కూడా మాతో ఉండు. మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవును బాబు గారు, మా నాన్న చెప్పినట్టుగా మీరు కూడా మాతోనే ఉండండి. సరే చామ్, నువ్వేమనుకోనంటే నీకు సర్ప్రైజ్గా కేక్ తీసుకొని వచ్చాను. నా మాటను కాదనకుండా ఈ కేక్ని కట్ చేయి. నేను కూడా చాలా సంతోషపడిపోతాను. నా వల్ల మా అమ్మ తిట్టింది, అది నేను భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించు చామ్. అయ్యో చిన్నబాబు గారు, మీరైనా కావాలని చేస్తారా? అయినా మీరేం కావాలని చేయరు కదా. నన్ను ఎప్పుడైనా ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చారు. మీ గుణమేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు బాబుగారు. సరే బాబుగారు, మీకోసం ఈ కేక్ని తప్పకుండా కట్ చేస్తాను అనుకుంటూ చామంతి ఇక కేక్ కట్ చేయగానే ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు. ఇటు రామచంద్రయ్య మనసులో, రమాదేవి, జగదీష్, మీరు నా నుంచి ఎన్ని రోజులు తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను. నా చేతికి తప్పకుండా చిక్కుతారు. ఆ దేవుడు కూడా నా పక్షాన ఉంటాడు. మీ పాపం పండినప్పుడు ఆ దేవుడే మిమ్మల్ని నా చింతకు తీసుకొస్తాడు. ఇక మీతో ఒక ఆట ఆడుకుంటాను అని రామచంద్రయ్య మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.